హాయ్ ఎవరిబడి. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 58 ఎపిసోడ్ యార్. నూతన సంవత్సరం సెలబ్రేషన్లు అందరూ మునిగి తేలుతుంటే కోట్ల ఆస్తిపోయిన మధుగురి కంటే మేఘే ఎక్కువ ఏడుస్తుంది. పిల్ల చచ్చిన కోతిలా సాడ్ ఫేస్ పెట్టి రూమ్కి అంకితం అయ్యింది. డబ్బు కావాలి, సొసైటీలో మనకంటూ గుర్తింపు రావాలన్నా, 10 మందిలో గౌరవం ఉండాలన్నా, బట్ అది కష్టపడి సంపాదించుకోవాలి. ఇలా మనుషుల్ని మోసం చేసి అందలం ఎక్కాలనుకోవడం పిచ్చితనమే అవుతుంది. అది తెలియకోలేక మూర్ఖత్వమో, లేక ఏదో అదొక రకమైన సైకో మెంటాలిటీనో గానీ, మేఘ థాట్స్ అన్నీ ఫస్ట్ నుండి అలాగే ఉంటాయి. కార్లు, విల్లాలు, రిచ్ లైఫ్ తనకే అందరూ ప్రయారిటీ ఇచ్చి, తనతోనే వచ్చి మాట్లాడాలని, తహతహలాడాలన్నంత రిచ్‌గా తను ఉండాలని కోరిక ఇంతవరకు తెచ్చింది. ఆటో వాళ్ళ సంపాదన ఎంతో తనకు తెలుసు. చదువు కూడా రాని శివ బిహేవియర్‌కి ఇష్టాన్ని, ప్రేమని పెంచుకుంది. రిచ్చులు, బొచ్చుల మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని చైత్ర ఆశపడినది అందలం ఎక్కి తన భర్త హృదయంలో ఇష్టసగ్గా వెలుగుతుంటే, పెళ్ళి అనే కాన్సెప్ట్ మనీతో ముడిపెట్టాలని మేఘ చూస్తుంది. దురాశ దుఃఖానికి చేటు అనే సూక్తిని పెడచెవిన పెట్టింది. కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు బోలెడు హడావిడి చేస్తూ ఇంటి ముందు రంగవల్లులు దిద్ది అల్లరి చేసే తన కాళ్ళ వేళ తిరిగే తన మనవరాలు లేక బెంగతో చిక్కి సగం అయింది బామ్మ. ఎన్నాళ్ళైనా తన చిన్న ఆచూకీ కూడా తెలియకపోవడంతో కొత్త భయాలు మనసులో చేరి ఎవరిని ఏమీ అనలేక ఏదో తిన్నా అనే పెరుగు తింటూ పూర్తిగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసింది బామ్మ. ఇంటి ఆనందాలన్నీ తన చిన్న కూతురుతోనే వెళ్ళిపోయాయనే బాధలో ఉండి తన అత్తగారిని నిర్లక్ష్యం చేస్తుందని చెప్పొచ్చు సుమ. ఆలోచనతో బుర్ర వేడెక్కిపోయి ఇక ఇంట్లో ఉండలేక ఫాస్ట్‌గా రెడీ అయ్యి తన బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చి, "మామ్ నేను బయటకు వెళ్తున్నా, రావడానికి లేట్ అవుతుంది" అని చెప్పి తల్లి ఏమంటుందో వినే పేషెన్సీ కూడా లేనట్లు వేగంగా వెళ్ళిపోయింది మేఘ. రూమ్ డోర్ దగ్గర నిలబడి భర్త వైపు చూసింది సుమ. ఆమె చూపులకు తల తిప్పుకుని వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు మనోహర్. దేవ్ వాళ్ళ గాఢ నిద్రని డిస్టర్బ్ చేస్తూ ఫోన్ రింగ్ అయింది. మత్తుగా కళ్ళు తెరిచి పక్కనే ఉన్న ఫోన్ తీసి ఆన్ చేసి హలో అన్నాడు. "చెవి దగ్గర కాదు బావా, మొహం చూపించు" అని నవ్వాడు విదురు. "మొదలు పెట్టావా? టైం అయిందా ఏంటి?" అని తనని ఖర్చుకుని నిద్రపోతున్న చైత్రని సైడ్కి జరిపి, "రేయ్ చైతులే" అని చెవిలో మాధవంగా చెప్పాడు. భారంగా కనురెప్పలు విప్పి అందమైన దరహాసం విరిసి మొహం రుద్దుకుంటూ పైకి లేచింది. ఇద్దరూ బెడ్ ఎడ్జున కూర్చున్నాక, "చెప్పరా ఆతర పక్షి" అని నవ్వాడు. "ఏం సౌండ్రా బాబు" అని నవ్వి, "రావే పడిన సిగ్గు చాలు" అని జానుని దగ్గరికి లాక్కుని 1, 2, 3 అంటూ కౌంట్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని ఇద్దరు కోరస్గా అరిచారు. వెనుక ఒక్కసారిగా క్రాకర్స్ పేలి కళ్ళు మిరుమిట్లు గురిపేలా పేలాయి. "విష్ యూ ద సేమ్" అని నవ్వుతూ చెప్పి, "బాగా ఎంజాయ్ చేశారా" అని అడిగాడు దేవ్. "ముసలంతో ఎంజాయ్ ఏంటి నా మొహం" అని పెదవి విరిచాడు విదుర్. చిరుదెబ్బ వేసి, "మీరు కూడా వస్తే బాగుండు అన్నయ్య" అని నవ్వుతూ జాను. "మా ముసలమ్మకి నిద్రుంటే చాలు, ఇట్లాంటి ఎంజాయ్మెంట్స్ ఏమీ అవసరం లేదు" అని నవ్వాడు దేవ్ అలకగా చూస్తూ. "నన్ను వెక్కిరించకపోతే పొద్దే పోదు నీకు" అని హ్యాపీ న్యూ ఇయర్ బోత్ ఆఫ్ యూ, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని నవ్వింది చైత్ర. "థ్యాంక్స్ వదినా" అని ఫ్లయింగ్ కిస్ పాస్ చేసింది జాను. క్యాచ్ పట్టుకుని నవ్వింది చైత్ర. "ఓకే ఎంజాయ్, బట్ కేర్ఫుల్గా ఉండండిరా" అన్నాడు గుర్రుగా చూస్తూ. "వెనకే సెక్యూరిటీని పెట్టావు కదా, ఇంకేం ఎంజాయ్" అని కరిచాడు. "వెధవ వేషాలు వేయకు, వాళ్ళు దూరంగా ఉంటారు, నీ ఒడిలో కూర్చోరు, అతి చేయకుండా జాగ్రత్తగా ఉండు బై" అని కట్ చేశాడు దేవ్. తన అన్న కేరింగ్కి మర్చిపోతూ మొహం చాడని చేసింది జాను. "నువ్వేంటే తెక్కులిగిపోతున్నావు" అని చేయి పట్టుకుని మెదకు లాక్కున్నాడు. విధుని నెట్టి వెనక్కి పరుగు తీసింది నవ్వుతూ జాను. వెనకే పరుగులు తీసి క్యాచ్ చేసి, "ఎక్కడికే ఉరుగుతున్నావు ఉడతలా" అని నడుము చుట్టూ చేతులు వేసి రౌండ్గా తిప్పాడు విదురు. కిలకిలా నవ్వేస్తూ చేతులు బారుగా చాపింది జాను. అదే ప్లేస్కి తన బాయ్ ఫ్రెండ్తో వచ్చిన రిద్దిమా కళలో పడ్డారు విదురు వాళ్ళు. జాను నువ్వు చూసే రగిలిపోతూ తన చెంప నిమురుకుంటూ, "నిన్ను ఈరోజు వదలని, చూడవే నీకే గతి పట్టిస్తాను" అని కసిగా పళ్ళు నూరి జానుని ఎత్తుకుని భుజం మీద మూటలా పడేసుకుని తను బుక్ చేసిన బోట్ వైపు అడుగులు వేశాడు విదుర్. ఏం జరిగిందనేది తర్వాత చూద్దాం. నెక్స్ట్ డే ఉదయభానుడు తల్లి గర్భం నుండి బయటకు వస్తుండగా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయింది. మినీ బ్యాగే తగిలించుకుని మొహానికి మాస్క్తో కవర్ చేసుకుని ఫ్లైట్ దిగి దాదాపు 6 నెలల తర్వాత తిరిగి తన ఊరు వచ్చాడు వేద్. లగేజ్ బెల్ట్ దగ్గరకు వచ్చి ట్రాలీ బ్యాగ్ తీసుకుని ఎగ్జైట్ వైపు అడుగులు వేశాడు. ఎదురుగా నిలబడి ఉన్నాడు దేవ్. తన తమ్ముడిని చూడగానే మొహంలో వెలుగులు ప్రసరించి దేవ్ అంటూ ఎక్సైట్గా పిలిచి దగ్గరికి వెళ్ళి గాఢంగా హగ్ చేసుకున్నాడు వేదాంత్.
మిస్ యూ అన్నయ్య అని ప్రేమగా వీపు మీద నిమిరాడు దేవ్. మిస్ యూ టూ అని దగ్ధ స్వరంతో చెప్పి మామ్ వాళ్ళంతా బాగున్నారా అని ఆత్రంగా అడిగాడు వేద్. అందరూ బాగున్నారు పద అని ముందుకు అడుగులు వేశాడు దేవ్. వెనుక అనుసరించాడు వేద్. దేవ్ మనసులో వేల ఆలోచనలు సుడిగుండాలు తిరుగుతున్నాయి. నైట్ డాక్టర్ మాట్లాడే మాటలు పదే పదే చెవిలో రిపీట్ అవి వినిపిస్తుంటే మైండ్ చాలా డిస్టర్బ్గా ఉంది. నేను చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలనుకున్నాడు. కార్ డోర్ తీస్తూ ఏంట్రా అలా ఉన్నావు, నీ మొహంలో ఎప్పుడు ఉండే జోష్ లేదు అని అడిగాడు వేద్. నథింగ్ అని కార్ డోర్ తీసుకుని ఎక్కాడు దేవ్. ట్రాలీ లోపల పెట్టి తను ఎక్కాడు వేద్. కార్ స్టార్ట్ చేసి ముందుకు పరుగులు తీస్తూ అన్నయ్య నీ గురించి ఇంట్లో ఎవ్వరికి ఏమీ తెలీదు. నువ్వు బిజినెస్ కోసం టూర్ వెళ్ళావని చెప్పాను. సో నువ్వు అదే చెప్పు. నాని అమ్మ అయితే నీ మీద మరీ బెంగ పెట్టుకున్నారు. పాత విషయాల కోసం వదిలే అన్నయ్య. నిన్ను ప్రేమించే మనిషి నీ లైఫ్లోకి తప్పకుండా వస్తుంది. ప్రేమకు నిర్వచనం ఏంటో చూపిస్తుంది. అమ్మ కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలు ఒకే రకంగా ఉండవరు. అలాంటిది అమ్మాయిలందరూ ఒకేలా ఎలా ఉంటారు చెప్పు. స్వచ్ఛమైన మనసు ఉన్న ఆమె నీ జీవిత భాగస్వామి అవుతుంది చూడు అని నేనేం చెప్తున్నాను నీకు అర్థమైందో అనుకుంటా కదా అన్నాడు దేవ్. అని మాత్రమే అన్నాడు వేద్. కారు సర్రును దూసుకుపోయింది. ఇద్దరి మధ్య మౌనం. ఫస్ట్ నుండి తమ పర్సనల్స్ ఎక్కువగా షేర్ చేసుకునే నేచర్ ఇద్దరి మధ్య పెద్దగా లేదు. అలా అని దూరంగా ఉండలేదు. స్టడీ కోసం వేరువేరుగా ఉండడంతో అంత స్ట్రాంగ్ రిలేషన్ బిల్డ్ అవ్వలేదని చెప్పొచ్చు. కార్ గేట్ లోపలికి దూసుకొచ్చి ఆగింది. డోర్ తీసుకుని దిగి ఇల్లంతా అలా చూశాడు వేద్. చాలా మిస్సింగ్ ఫీలింగ్ కలిగింది ఆ క్షణంలో. దేవ్ దిగి ట్రాలీ తీసి పద అన్నయ్య అని నవ్వుమొహంతో చెప్పాడు. స్టడీ కోసం వెళ్ళినప్పుడు కూడా ఎంత మిస్సింగ్ ఫీలింగ్ కలగలేదురా. ఏంటి ఇప్పుడైతే చాలా బ్యాంగ్ వచ్చింది. పక్షి ఎంత దూరం తిరిగినా చివరకు చేరేది గూటికి అన్నయ్య. ఇది ఇల్లు మాత్రమే కాదు, ఎన్నో ఎఫెక్షన్స్ ముడిపడి ఉన్న సమాహారం అని చెప్పొచ్చు. అలసిన దేహానికే కాదు మనసుకి ఫీజు ఇచ్చేది అమ్మ ఒడి, అమ్మ ఉండే ఇల్లు అన్నాడు దేవ్. మౌనంగా ముందుకు అడుగులు వేశాడు వేద్. వాళ్ళు లోపలికి వెళ్ళగానే అక్కడ వర్క్ చేసే మెయిడ్ మరో పక్కకు వెళ్ళి తన ఫోన్తో కాల్ చేసింది. నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేసి అంతకుముందే నిద్రపోవడంతో మత్తులో ఫోన్ రింగ్ వినిపించలేదు. 2 టైమ్స్ అన్న ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎవరైనా చూస్తే ప్రమాదం అని వెనక్కి వచ్చి తన పనిలో పడింది ఆమె. పూజ చేసుకుని అప్పుడే బయటకు వచ్చింది రుక్మిణి. అమ్మాయి ఇటు చూడు అని దేవు పిలిపి వినిపించి ముందుకు వచ్చింది ఆమె. ఎదురుగా నవ్వుతూ నిలబడిన వేద్ని చూడగానే నానా వేద్ అంటూ ముందుకు వచ్చింది. మామ్ అని దగ్గరికి వెళ్ళి ఆమెని హక్ చేసుకున్నాడు. ఎన్నాళ్ళైంది నాన్న నిన్ను చూసి, ఈ అమ్మ గుర్తు రాలేదా నీకు అంటూ ఎమోషనల్ అయింది రుక్మిణి. మిస్ యూ మామ్ అని మాత్రం అనగలిగాడు. వేద్ అని పిలుపు వినిపించి తల తిప్పి చూశాడు. ఎదురుగా బామ్మ నిలబడింది. నాని ఎలా ఉన్నావు అని దగ్గరికి వెళ్ళి హక్ చేసుకున్నాడు. ప్రేమతో వెను నిమురుతూ అది మేము అడగాలి ఎలా ఉన్నావు నాన్న అందావిడ. బాగున్నాను నాని అని హగ్ రిలీజ్ ఇచ్చి నీ హెల్త్ బాగుందా, ఉపవాసాలంటూ ఫాస్టింగ్ అంటున్నావా అని నవ్వాడు. అది మాత్రం మా అన్నయ్య ఎంత చెప్పినా అన్నాడు దేవ్. అన్నా అబద్ధాలే నమ్మకు. నీ తమ్ముడి మాటలు ఈ మధ్య ఒక ఉపవాసం కూడా చేయనివ్వలేదు అంది అలకగా ఆవిడ. ఇక నీకెందుకు చెప్పు ఈ ఫాస్టింగ్ బాధ. పుష్టిగా తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకో అని ముద్దు పెట్టాడు వేద్. నీ పెళ్ళయ్యాక అలాగే చేస్తాను అని చెంప మీద నిమిరింది. పెళ్ళి అనగానే వేద్ మొహం వివరణం అయింది. అన్నయ్య నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్ అని తన రూమ్కి వెళ్తుంటే లియో అడ్డం పడి బెంగగా చూశాడు. చైత్ర జాను కనిపించక వాడిని చేతుల్లోకి తీసుకుని ఎరా మిస్ అవుతున్నావా అని తలనిమిరాడు. గారాలు పోతూ రాగాలు తీస్తూ డోర్ వైపు చూపించాడు వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళమని. తల మీద చిన్నగా టిప్ చేసి వెళ్దాం గొడవ చేయకు పద అని బంతి విడిగి బాత్ చేయించావా అన్నాడు దేవ్. చేశాడు చిన్నబాబు. ఇదిగో నా ఒళ్ళంతా తడిపాడు అని గుర్రుగా లియో వైపు చూసింది బంతి. తన మీద చాడీలు చెబుతుందని అక్కస్తో గయ్యమంటూ అరిచాడు లియో. అదంతా చూసి ఇదెప్పుడొచ్చింది, నోరు బాగా వాడిగానే ఉందే అని నవ్వాడు వేద్. ఇది కాదు పెద్దబాబు వీడు, జానం తెచ్చారు మహా తొంటరి అని నవ్వింది బంతి. వీళ్ళంతా ఏరినాని చిన్న డాడ్ అమ్మ జాను అందరూ ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి టూర్ వెళ్ళారు అన్నయ్య. మేబీ 2 డేస్లో రావచ్చు అని పద అంటూ రూమ్కి వెళ్ళారు. లయ ఏం చేస్తుంది మా అమ్మ ఎక్కడుంది అని అడిగాడు వేద్. అవన్నీ తీరుగ్గా మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని పంపింది పెద్దావిడ. గెస్ట్ హౌస్లో బెడ్ మధ్యలో కాళ్ళ దగ్గరకు ముడుచుకుని నీళ్ళ మీద చుబుకమాంచి దిగులుగా కూర్చుంది చైత్ర. చిన్నమ్మగారు అంటూ పిలుస్తూ వచ్చి కాఫీ అని ఇచ్చింది కుమారి. కిందకు దిగి కాఫీ కప్పు అందుకుంది చైత్ర. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. అప్పుడు మీరు బాధపడుతుంటే ఏమీ చేయలేక అలా చూస్తూ ఉన్నాం. చిన్నబాబు గారి కోపం ఎంతో మనసు కూడా అంతే మంచిది. అందుకే అలా నిశ్శబ్దంగా ఉండిపోయాము.
తప్పుగా అనుకోకండమ్మా అని రూమ్ సర్దుతూ చెప్పింది కుమారి. చిన్నగా నవ్వి పర్లేదు ఆంటీ అంది చైత్ర. అయ్యో నన్ను ఆంటీ అని పిలవకండమ్మా, ఇంట్లో పని చేసుకునేదాన్ని కుమారి అన్న చాలు అంది నవ్వుతూ. పని చేయడం కష్టపడడం తప్పేం కాదు కదా ఆంటీ. నాకు అలాంటి ఫీలింగ్స్ ఉండవు. సాటి మనిషిని మనిషిగా గౌరవించాలి కానీ వాళ్ళ స్థితిగతులను బట్టి కాదు అంది చైత్ర. మీ మనసు ఇంత మంచిది కాబట్టే మా చిన్నబాబు గారు మిమ్మల్ని అంతగా ఇష్టపడుతున్నారు అంది కుమారి. బొంగమూతి పెట్టి, మీ చిన్నబాబు గారి కంటే నేనే ఎక్కువ లవ్ చేశాను ఆంటీ, అది నీకు తెలియక ఆయన గారిని గురించి గొప్పలు చెబుతున్నావు. లేదమ్మా, మీకంటే ముందే దేవుబాబు గారు మిమ్మల్ని ఇష్టపడ్డారు. కావాలంటే ఆ రూమ్ వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. బాబు గారి మనసంతా అక్కడే ఉంది అని కాఫీ కప్ తీసుకుని వెళ్ళింది కుమారి. ఆ రూమ్లో ఏముంది అనుకుంటూ వెళ్ళి రూమ్ డోర్ తీసుకుని లోపలికి అడుగుపెట్టింది చైత్ర. ఎదురుగా వాల్కి తన పెయింటింగ్ రకరకాల యాంగిల్స్లో తీసిన ఫొటోస్ ఉన్నాయి. స్కై బ్లూ సుడీదార్లో పైన దుప్పటా సరి చేసుకుంటూ రోడ్డు క్రాస్ చేసే ప్రాసెస్లో కంగారుగా చూస్తూ వెళ్తున్న పిక్ అద్భుతంగా ఉంది. దగ్గరికి వెళ్ళి ఫోటో ఫ్రేమ్ మీద వేళ్లతో నిమిరి చెమర్చిన కళ్ళతో అన్నీ చూస్తుంది. ఓయ్ పిల్ల, చూపులేనా మాటలు లేవా అని క్యాప్షన్ చూసి మనోహరంగా నవ్వేసింది. నీ ఖాళీ అందినై నడయాలని ఉంది చెలి అని మరో క్యాప్షన్. నీ పెదవి దరహాసం నా కోసం విరిచే రోజు కోసం నీకై నా ఎదురు చూపులని మరో క్యాప్షన్. సూర్య నమస్కారం చేసే పిక్ కింద ఉదయించే తొలి కిరణం నిన్ను తాకుతుంటే ఆ కిరణం ఇచ్చే వెచ్చదనం నా నులివెచ్చని కౌగుల్లో అందించాలని ఆశ. ఇలా ఎన్నో ఉన్నాయి. అన్నీ చూస్తూ కన్నీళ్ళని కాచేస్తుంది. వెనుక నుంచి హక్ చేసుకున్న దేవ్ స్పర్శ తెలియగానే గబాలను ముందుకు తిరిగి మొహం అంతా ముద్దులు పెడుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తే ఐ లవ్ యూ, స్టిల్ లవ్ యూ అంటే ఎమోషనల్ అయింది చైత్ర. మొహాన్ని దోచుల్లోకి తీసుకుని నచ్చాయి నీకు, సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను అని నుదుట ముద్దు పెట్టాడు దేవ్. తన ప్రియవల్లబాడి ప్రేమకు అనిర్వచమైన ఆనందానికి లోనై నీ మనసంతా అందంగా ఉన్నాయి శివ అని మార్ధవంగా చెప్పింది చైత్ర. చిక్కుల మీద ఉన్న కన్నీటి చారని తన చెంపలతో తుడిచాడు. ఇవన్నీ ఎప్పుడు క్యాప్చర్ చేసావు శివ, నేను ముందే తెలుసా అని అడిగింది. తెలుసు, లాస్ట్ ఇయర్ టెంపుల్లో చూశాను. తెలుచూపులోనే నా మదిని మీటిన ఈ పగడపు బొమ్మ మీద మనసు పడేసుకున్నాను అని తన నుదుటిని ఢీకొట్టాడు. అలకగా చూస్తూ మరి అప్పుడే చెప్పొచ్చు కదా అంది. ఐబ్రో అప్ చేసి నేను ఎవరో ఏంటో తెలియకుండా ఒక రోజా పువ్విస్తూ ఐ లవ్ యూ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని ప్రశ్నించాడు. పెదవి కరవగా తిప్పింది. వేళ్లతో పెదవి లాగి ప్రవోక్ చేయకు అని నవ్వి చెబుదామని అనుకునే లోపే అబ్రాడ్ వెళ్లాల్సి వచ్చింది. వచ్చేలోపు ఏవేవో జరిగిపోయాయి. ఇక చెప్పే అవకాశం రాలేదు. గుండెల మీద తలవాల్చి వేద్ గారిని మోసం చేసింది నేనే అనుకుని నువ్వు చాలా బాధపడి ఉంటావు కదూ. ఐఎమ్ సారీ. నువ్వెంత ప్రేమిస్తున్నావని నాకు తెలియదు శివ. పంతంతో పెళ్లి చేసుకున్నావు. సిసి గురించి చెబితే తనని ఏమైనా చేస్తావనుకుని వేద్ గారి పరిస్థితి చూశాక అసలు నోరు విప్పలేకపోయాను. తప్పు చెదలాంటిది నెమలి, అది ఎప్పటికైనా బయటపడుతుంది, లోపల దాగదు. అదంతా వదిలే. నీ పెయింట్స్ ఎలా ఉన్నాయి? రేపు నా పిల్లలకు చూపించాలి. తన డాడీ ప్రేమ వాళ్లకు కూడా తెలియాలి కదా అని నవ్వాడు. పిల్లలు అనగానే కళ్ళలో మెరుపు, మొహంలో వెలుగులు వచ్చి చేరి చెంప మీద నిమురుతూ నీలా అందమైన బుద్ధిమంతుడి బాబు కావాలి నాకు అంది చైత్ర. నా నిచ్చెల్లాంటి క్యూట్ బేబీ నాకు కావాలి, ఇస్తావా అని హస్కీ వాయిస్తో అన్నాడు. చిరునవ్వులు రువ్వుతూ తల పంకింది చైత్ర. మరి యుద్ధం స్టార్ట్ చేద్దామా బుజ్జి బంగారులను తెచ్చుకోవడానికి అని కవ్వింపుగా అన్నాడు. చిరు అలకగా చూస్తూ నీకు అంతా కామెడీనే అని నవ్వింది. పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టి నీ మ్యాటర్లో నేను ఏది కామెడీ చేయను నెమలి. పెద్ద కళ్ళని విప్పాసి చూస్తూ అంటే ఏమంటున్నావు? నీకు టైం సెన్స్ లేదా అని ఆశ్చర్యంగా అందామె. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రేమ పంచుకోవడానికి సమయం కాదే చూడాల్సింది, ప్రేమ చూడాలి తింగరి. బేబీలు వచ్చేవరకే మన ఆటలు, ఇక తర్వాత వాళ్ళు ఆడుతారు మనతో అన్ని గేమ్స్. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నా ముద్దులు పెళ్ళమా అని బొగ్గ మీద బైట్ చేశాడు అల్లరిగా. పోసేవా టీచ్ చేస్తున్నావు అని మూతి బిగించింది. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.